సో ఫైనల్గా హార్నెస్ కేబుల్ అనమాట. సో మనకి ఈ డివైస్ ఫంక్షన్ అవ్వాలంటే అన్ని కనెక్షన్స్ ఈ హార్నెస్ కేబుల్కే ఇస్తాము. సో వైరింగ్ ఇచ్చిన కలర్ కోడ్ ద్వారా మనం కనెక్షన్స్ అనేది అసెంబుల్ చేసుకోవచ్చు. సో హెల్మెట్ లోపల వైరింగ్ అనేది మెడికల్ టేప్ ద్వారా నేను సెట్ చేసుకున్నాను. సో దట్ వైరింగ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి. సో C50 Proని మనం యూస్ చేయాలంటే ఈ మ్యాట్ డాక్ని హెల్మెట్ యొక్క బ్యాక్ సైడ్లో ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మ్యాట్ డాక్ని మనం ఈ వింగ్ మౌంట్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వింగ్ మౌంట్ పొజిషన్ అనేది మనం కరెక్ట్గా అలైన్ చేసుకోవాలి. సో దట్ మనకి మ్యాట్ డాక్ని మళ్ళీ రిలీజ్ చేస్తానికి కింద క్లిప్కి స్పేస్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ మనం మ్యాట్ డాగ్ని ఇన్స్టాల్ చేయొచ్చు విత్ 3M టేప్. సో ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను డైరెక్ట్ 3M టేప్తో మన మ్యాట్ డాగ్ని సెట్ చేస్తున్నాను. సో బిఫోర్ స్టిక్ చేయబోయే ముందు మనం ఫస్ట్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. సో దట్ మనకి వైరింగ్ కనెక్షన్ అనేది కరెక్ట్గా మనకి లోపల హార్నెస్లో రీచ్ అయ్యేటట్టు. సో మన డాగ్ పొజిషన్ కూడా సెంటర్లో ప్లేస్ అయ్యేటట్టు చూసుకోండి. సో దట్ మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో అట్ లాస్ట్ C50 Pro కంప్లీట్గా సెటప్ అయిపోయింది. అండ్ డివైస్ కూడా నేను చెక్ చేశాను, వర్కింగ్ ఫైన్ అనమాట. సో ఇప్పుడు ఇది హెల్మెట్ పైన లుక్ ఎలా ఉందో అనేది నేను మీకు ఒకసారి వేసుకుని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నేను దీని యొక్క రివ్యూ అండ్ రియల్ వరల్డ్ కండిషన్స్లో ఇది ఎలా పెర్ఫామ్ చేస్తుందో అనేది నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఫాలో చేయండి లివ్ విత్ శ్రీ.